కింద పడటం ఒక విధంగా మంచిదే. మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇంకా పైకి లేవటానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంత వారెవరో పరాయి వారెవరో కూడా తెలుస్తుంది. నీకేం తెలియదు అని ఎవరైనా అంటే వాదించకండి. ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన పని లేదు. సమయం వచ్చినప్పుడు ప్రపంచం తప్పక గుర్తిస్తుంది. బాధలు బలంగా వస్తున్నాయంటే బ్రతుకు మారబోతుందని, భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగునా తట్టుకొని నిలబడాల్సిందే. ఏ పాఠం నుండి ఏ ప్రశ్న వస్తుందో, ఏం సమాధానం రాయాలో అర్థం కాని అంతు చిక్కని పుస్తకం వంటిది మన జీవితం. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని అందమైన అనుభవం మన జీవితం. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడు నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నీవు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవటం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేదే నిజం. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పించటానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. కావలసింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. ఏం జరిగినా నిరాశ చెందకండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాసుల మీద కాదు. రావణాసురుడు ఇద్దరి రాసులు ఒకటే. అయినా కర్మానుసారం రాముడు దేవుడైతే రావణాసురుడు మట్టిలో కలిసిపోయాడు. ఎగిరే పక్షి కనపడుతుంది, కానీ వీచే గాలి ఎవరికీ కనపడదు. అలాగే కళ్ళ ముందు మనిషి కనిపిస్తాడు, కానీ అతని కళ్ళల్లో బాధ ఎవరికీ కనిపించదు. విజయం దగ్గరికి రావాలంటే కష్టపడాలి. మొదట్లో ఓడిపోతావేమో, చిట్ట చివరికి గెలుస్తావు. నిన్ను హేళన చేసిన వారు నిన్ను చూసి నీతో మాట్లాడేందుకు వస్తారు. ఏదైనా పని చేసేటప్పుడు ముందుగా ఓటమి ఎదురవటం సహజం. నేటి నీ పరిస్థితి చూసి రేపటి నీ పరిస్థితి ఊహించకు. నిన్ను పుట్టించిన ఆ దేవుడికి నీ స్థితిని మార్చటానికి ఒక్క క్షణం చాలు. ధైర్యాన్ని కోల్పోకు. సూర్యుడంతటి వాడికే గ్రహణం తప్పలేదు. మానవ మాత్రం మనకు సమస్యలు, బాధ తప్పుతుందా? మన జీవితాల్లో వచ్చే చిన్న చిన్న అడ్డంకులకు బాధపడి భయపడి కృంగిపోతే ఎలా? ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి. వెలుతురు పోతే రోజు మాత్రమే చీకటవుతుంది. రేపు అనే ఆశ లేకపోతే జీవితమే చీకటవుతుంది. గెలుపు కంటే ఓటమే మనకు ఎక్కువ విషయాలు నేర్పిస్తుంది. అది మీ ఎదుగుదలకు అవరోధం కానే కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.